శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం మరియు మహా పట్టాభిషేకం మహోత్సవాలు తిలకించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సంబంధిత అధికారులు తమకు కేటాయించిన విధులను పగడ్బందీగా నిర్వహించి కళ్యాణ వేడుకలు దిగ్విజయంగా పూర్తయ్యేలా చూడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. గురువారం నాడు సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరములో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం మరియు పట్టాభిషేకం మహోత్సవాలకు చేపట్టవలసిన కార్యాచరణపై ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్ర స్వామి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు మరియు ఏరు ఫెస్టివల్ విజయవంతంగా జరగడానికి అధికారులు కలిసికట్టుగా ఉండి విధులు ఎలా నిర్వహించారో మిథిలా స్టేడియంలో జరుగు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం మరియు పట్టాభిషేకం మహోత్సవాలు జరగడానికి నెల రోజుల సమయం ఉన్నందున అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి అప్పగించిన పనులు సక్రమంగా నిర్వహించాలని అన్నారు. కళ్యాణం వీక్షించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకలు వీక్షించేందుకు భక్తులు ఒక సెక్టార్ నుంచి వేరే సెక్టార్కి వెళ్లకుండా పటిష్ట బారికేడ్లు ఏర్పాటు చేయాలని అలాగే భక్తులకు ఆన్లైన్ ద్వారా 75% టిక్కెట్లు కేటాయించాలని 25% మాన్యువల్గా అందుబాటులో ఉంచుకోవాలని దేవస్థానం ఈవోకు సూచించారు. అలాగే లాడ్జిలు బుక్ చేసుకునే విధంగా సౌకర్యం కల్పించాలని, అవసరమైతే పోలీస్ సహకారం తీసుకోవాలని, సెక్టర్లలో బారికేడ్లు నిర్వహణ R&B మరియు పోలీస్ శాఖ వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని బారికేడ్లు పటిష్టంగా జరిగేలా చూడాలని భద్రాచలం ఆర్డీ ఆఫీస్లో ఇక్కడ అందరు అధికారులతో జిల్లా స్థాయి అధికారులతో శ్రీరామనవమి కోసం ఏర్పాట్ల గురించి సమీక్ష నిర్వహించడం జరిగింది. సో దీంట్లో మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టెంపుల్ తరఫున, ఇంకా మనకి సామాన్య గ్రామ పంచాయతీ తరఫున, ఇంకా RWS డిపార్ట్మెంట్ తరఫున ఏమేమి సౌకర్యాలు జనాల కోసం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నాయి ఆ విషయాల మీద చర్చ చేయడం జరిగింది. అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. దీంట్లో మన SP గారు కూడా ఆయన సలహాలు, ఆయన అనుభవంతో ఉన్న పాయింట్స్ గురించి మాట్లాడారు. సో ఖచ్చితంగా భద్రాచలంలో మన దేవాలయానికి మంచి పేరు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. మన PYTD రాహుల్ గారు కూడా ట్రైబల్ కల్చర్కి హైలైట్ చేయడానికి చాలా కృషి చేస్తున్నారు. సో అది కూడా ఒక మంచి అవకాశం ఉంది అందరికీ ఆ సందేశం వెళ్ళడానికి. అదేవిధంగా ఆయన స్పెషల్ ఆఫీసర్ కూడా ఉన్నారు ఈ గ్రామ పంచాయతీలో కాబట్టి ఆయన తరఫున కూడా ఆయన చాలా కృషి చేస్తున్నారు. పర్ణశాల టెంపుల్లో కూడా ఏమేమి సౌకర్యాలు అవసరం ఉన్నాయో దానికి కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఏర్పాట్లు చేస్తున్నాము. ఖచ్చితంగా ఈసారి శ్రీరామనవమి ప్రశాంతంగా ఏది ఇబ్బంది రాకుండా మేము నిర్వహించడానికి సిద్ధంగా అవుతున్నాము. జనాలకి మేము ఒకటే కోరుతున్నాము, ఆ రోజు మన కళ్యాణం రోజైనా పట్టాభిషేకం రోజైనా క్రౌడ్ కంట్రోల్ చేయడానికి మేము అన్ని సౌకర్యాలు మేము చేస్తున్నాం. కానీ సడన్గా మూమెంట్ క్రౌడ్ దయచేసి చేయకూడదు. తలంబ్రాలు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వ్యవస్థ సిద్ధంగా ఉంది. అందరికీ తలంబ్రాలు మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రసాదం కూడా సిద్ధంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఒక అర్ధగంటలో సడన్ మూమెంట్ చేసుకుని ఎవరు ఒత్తిడి అన్నెసెసరీ పెట్టకూడదు. అందరికీ మేము ఇస్తాం. సో నీళ్లు కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. అందరికీ మేము స్వాగతిస్తున్నాము. మన దేశానికి దక్షిణ అయోధ్య మనం భద్రాచలంకి అంటాము. చాలా మంచి దేవాలయం, వెరీ పవర్ఫుల్ deity we have. So I welcome all the persons for Sri Ram Navami to our Bhadrachalam. Thank you.